హాయ్ ఎవ్రీవన్. మనం చాలామందికి అట్రాక్ట్ అవుతాం కదా! అదే కొంతమంది అట్రాక్ట్ అవుతారు. ఈ మధ్యన లవర్స్ అయితే చాలామంది లవర్స్ ఉంటున్నారు. ఎందుకనో తెలుసా? లవర్స్ ఎందుకవుతారంటే ఇద్దరికి ఈ మధ్య ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయినప్పుడు. అంటే వాళ్ళ టేస్ట్‌లు కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్‌లు కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ మ్యాచ్ అయినప్పుడు వాళ్ళు లవర్స్ అయిపోతున్నారు చాలా ఈజీగా. అది 10థ్ క్లాస్ వాళ్ళు అవ్వచ్చు, ఇంటర్ లేతే జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు, ఎవరైనా లవర్స్ అవుతారు. ఆర్ ఫ్రెండ్స్ అవుతారు. ఇలా కదా! రిలేటివ్స్ అంటారు ఇంక అది కామన్, మనం ఎవరు ఏం చేయలేం. ఫ్రెండ్స్ అయినా, లవర్స్ అయినా ఎలా ఫార్మ్ అవుతారంటే వాళ్ళ ఇంట్రెస్ట్ మ్యాచ్ అయినప్పుడు. సో, అంటే ఏంటి ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవ్వడం. చాలామందికి మాకు రోల్ మోడల్ ఈ హీరో ఇష్టమంటారు. లేకపోతే నాకు ఆ గాడ్ ఇష్టమంటారు కదా! ఇవన్నీ ఎందుకు జరుగుతాయి తెలుసా? ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయినప్పుడు. అది ఎలా అంటే ఇప్పుడు వివేకానంద ఫాలోవర్స్ ఉంటారు. అంటే వివేకానంద ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో అవి మనలో ఉంటే మనం అట్రాక్ట్ అవుతామంట. గాంధీజీకి ఫాలోవర్స్ ఉంటారు. హీరోస్ చూడండి, అబ్దుల్ కలాం గారికి అబ్దుల్ కలాం గారు అంటే ఒక క్వాలిటీ కాదు, చాలా చాలా గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో అయితే. ఇంకా ఈ మధ్యన హీరోయిజం, పవనిజం అంటున్నారు. లేదా మహేష్ బాబు ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, లేకపోతే బాలయ్య ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ ఇలా అంటారు కదా! ఎందుకనంటే వాళ్ళు చూసిన ఆ మూవీస్‌లో ఉన్న క్యారెక్టర్స్‌కి ఇష్టపడి కానీ, లేకపోతే బయట వాళ్ళ నేచర్, బిహేవియర్ ఇష్టపడి కానీ మనం వాళ్ళని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే మనలో కూడా క్వాలిటీస్ ఉన్నాయి. తెలుసా మీకు? మనలో ఆ క్వాలిటీస్ ఉంటేనే మనం వాళ్ళకి అట్రాక్ట్ అవుతామంట. సో, ఇప్పుడు ఏమైంది, రోల్ మోడల్స్ ఉంటారు. ఇప్పుడు లీడర్స్, లెజెండ్స్ ఎంతమంది ఉంటారు? కంట్రీ అంతా ఉండరు. ఒక 5%, ఒక 10%, ఒక సార్ట్ ఆఫ్ కొంతమంది మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ క్యాజువల్‌గానే ఉంటారు కదా! అంటే వాళ్ళందరూ ఏమో లీడర్స్ లేకపోతే హీరోస్ అలా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఆడియన్స్ ఆర్ ఫాలోవర్స్ కదా! ఎందుకంటే అవి మనకున్న క్వాలిటీస్ మనం ఎక్స్‌పోజ్ చెయ్యం. Even we don't want to expose ourselves, we don't want to utilize the skills whatever we have. ఆ క్వాలిటీస్ మనలో ఉంటే అట్రాక్ట్ అవుతాం, బాగానే ఉంది. బట్ మనం ఎక్స్‌పోజ్ చేయము. అందుకని ఏదైతే చిన్న జాబ్ ఉందో, ఏదైతే చిన్న బిజినెస్ ఉందో, లేకపోతే మనకి ఏదైతే ఉందో, పేరెంట్స్ నుంచి ఏదైతే దాంట్లో అలా లైఫ్‌ని మనం లీడ్ చేసేస్తూ ఉంటాం. అదే లీడర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో ఫుల్‌ఫిల్ చేసుకుంటారు. 100% న్యాయం చేస్తారు. ఈవెన్ 90% న్యాయం చేయడం వాళ్ళు అలా అవుతారు. మనం ఇలా ఉండిపోతాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, నేను మ్యాథమెటిక్స్ ఉందిరా నాన్న, సారీ డియర్స్, మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్లో ఏముంటుంది, ఫస్ట్ ఎగ్జాంపుల్ సమ్స్ ఇస్తారు, తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ ప్రాబ్లమ్ అయినా మనం సాల్వ్ చేయగలం. ముందు చేయగలమా లేదా, ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ అవ్వాక చేస్తాం. సేమ్ అనేది ఇప్పుడు వీళ్ళందరూ గ్రేట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మదర్ తెరెసా కానీ ఎవరైనా, సుధామూర్తి గారు, ఒక ఇంద్రా నూయి, గ్రేట్ పెప్సికో సిఇఓ ఇంద్రా నూయి, వీళ్ళందరూ ఏంటి ఫాలో అవుతారు. వాళ్ళు అనుకున్న రూల్స్ని వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళు లీడర్స్ అయ్యారు. సో, ఎగ్జాంపుల్స్ చూసి మనం ఎలా అయితే చేస్తామో వీళ్ళందరూ మనకి ఎగ్జాంపుల్స్. లైఫ్లో కూడా మ్యాథమెటిక్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మన లైఫ్లో చాలామంది రోల్ మోడల్స్ మనకి ఎగ్జాంపుల్స్ కింద ఉన్నారు. వాళ్ళు ఫాలో అయిన ఫార్ములాస్ మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం కూడా లీడర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? సో, యూటిలైజ్ చేసుకుందాం. మనకి ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవుతాయి కదా! వాళ్ళ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతాయి కదా! ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన కొన్ని స్కిల్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. మనలో ఉన్న స్కిల్స్ని యూటిలైజ్ చేసుకుంటే మనం కూడా లీడర్స్ అవ్వచ్చు. లీడర్స్ అవ్వక్కలేదు, మన లైఫ్లో మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మనం ఎందుకు పుట్టామో, ప్రతి ఒక్కళ్ళు కారణ జన్మలే. ఆ కారణం తెలుసుకోవడంలోనే ఉంది గొప్ప. సో, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుందాం. సో, లైఫ్లో మనం అనుకున్నది అచీవ్ చేద్దాం. టైం వేస్ట్ చేయొద్దు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.